రైట్. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆదర్శ్ నగర్ 523లో ఇళ్ల కూల్చివేతలో ముమ్మాటికి అన్యాయమైన ఎంపీ డీకార్ను ఫైర్ అయ్యారు. ఇళ్ల కూల్చివేతల ప్రదేశాన్ని పరిశీలించి వికలాంగులు, నిరుపేద బాధితులను పరామర్శించి ఓదార్చారామె. ఇక బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. నోటీసులు ఇవ్వకుండా ఉన్న ఫలంగా ఇల్లు కూల్చివేయడం దారుణమన్నారు డీకార్న. కేవలం 75 గజాల్లో షెడ్లు వేసుకుంటే ఓర్వలేకపోతున్నారని, గతంలో వీళ్లంతా దరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. ఆవాస్ యోజన కింద తొలి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారు. అది 75 యార్డ్స్ కంటే ఎక్కువ లేదు. ఒక చిన్న గుడిసెలు 75 గజాల కంటే ఎక్కువ లేవు. మరి పేదవాళ్ళందరూ కూడా వికలాంగులు ఉన్నారు. వాళ్ళు గతంలో దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో వాళ్ళకు కరెంటు బిల్లు కోసం, మున్సిపాలిటీ పర్మిషన్ కోసం కూడా దరఖాస్తులు చేసుకుని రిప్రజెంటేషన్లు ఇచ్చుకున్నారు. దానిపైన అనుమతులు ఏమైనా అధికారులకు కూడా రాసిండ్రు. సో ఇవన్నీ ఏమి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్ గా ఇచ్చి, వీళ్ళ మధ్యలో దళారులు అమ్ముకున్నారు, వాళ్ళకి ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇచ్చి ఎన్నో రకాల ఆరోపణలు కొంతమంది బయట చేస్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ వీళ్ళంతా కూడా ఎలాంటి ఆధారం లేనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఎలాంటి అంటే ఒక భూమి లేని వాళ్ళు, ఒక ఇల్లు లేనటువంటి వాళ్ళు. మరి ఈ కుటుంబాలకు అందరికి కూడా వెంబడే ఆ ప్లాట్ అన్నిటి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు నాంది పలకాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా, శాసనసభ్యులతో నేను మాట్లాడతా. మన అందరి యొక్క లక్ష్యం పేదవాళ్ళు.